కష్టాలు వస్తాయన్నటువంటి మంచి మాటలను నాకు ప్రిసిల్లాకి చెప్పినప్పుడు ఆ సంగతులన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయి. Grandpa, while proud of his accomplishments, always attributed and thanked God for his blessings. అంటే నా తాతగారు తాను ఎన్ని కష్టములు గుండా పైకి వచ్చాడో అవన్నీ తెలుసుకున్నప్పుడు ఎంతో ప్రోత్సహించబడుతున్నాం. I want to follow Grandpa's example of putting God and family first. అంటే దేవునిని తర్వాత కుటుంబాన్ని మొదటి స్థానంలో ఉంచాలనేటువంటి ఆ అడుగుజాడలను నేను కూడా పాటించాలని అనుకుంటున్నాను. As well as care for the people in my community. తర్వాత మా సమాజంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించాలని మేము తీర్మానం చేసుకున్నాం. We are so grateful for his example of Christ-inspired life. ఎంత ప్రేరేపించబడిన ఎంతో మాదిరికరమైనటువంటి జీవితాన్ని బట్టి ఎంతో దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. He put God first in all things. అన్ని విషయాల్లో కూడా దేవునిని అంకల్ మొదటి స్థానంలో ఉంచాడు. And this is clear in the family he led. అది తన కుటుంబ జీవితంలో ఎంతో స్పష్టంగా మాకు కనపడింది. We hope we will honor God and honor our grandfather in our lives too. అంటే దేవునిని ఎంతో గణపరిచినటువంటి వాడు మా కుటుంబంలో మేము కూడా దేవునిని గణపరచడానికి నేర్చుకున్నాం. We miss him dearly. ఎంతో అంకుల్ని మేము తాతగారిని మిస్ అవుతున్నాం. But his character and memory live on. తర్వాత ఆయన యొక్క ప్రవర్తనను మేము కూడా అనుసరించాలి, జీవించాలని కోరుతున్నాం. For us, our Tata was very far away from us most of our lives. మా యొక్క జీవితంలో కూడా మా తాతగారు మాకు చాలా దూరంగా ఉండేవారు. But his prayers were always near us. అయితే తన ప్రార్థనలు ఎప్పుడు కూడా మాకు దగ్గరగా ఉండేవి. Whenever we had any problems or doubts or fears, ఎప్పుడైనా మాకు సమస్యలు లేకపోతే భయములు అలాంటివి కలిగినప్పుడు he prayed for us. మా కొరకు ప్రార్థించేవాడు. And encouraged us with promises from God's word. దేవుని యొక్క వాక్యముల నుంచి వాగ్దానములు చెప్పి మమ్మల్ని ధైర్యపరిచేవాడు. He always gave us promises of hope. నిరీక్షణతో కూడిన వాగ్దానములు తాను ఇచ్చేవాడు. God's faithfulness. దేవుని యొక్క నమ్మకత్వముల గురించి. And he blessed us with such generous gifts of love. కాబట్టి దేవుని యొక్క వరములను గురించి ప్రేమను గురించి వివరించేవాడు. For us as grandchildren, we are so grateful to God that he gave us some time, a precious opportunity to spend time with him in Singapore last year. గత సంవత్సరము సింగపూర్లో తాతగారితో గడిపేటువంటి ప్రశస్తమైన సమయమును మేము కలిగి ఉండగలిగాం. I think especially for me, I will remember him on the armchair at home next to the front door at his house. మా ఇంటికి మా డోర్కి పక్కనే ఒక చైర్ ఉంటుంది. ఆ చైర్లో తాను కూర్చునేవాడు. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. This is in Hyderabad. హైదరాబాద్లో. I remember him reading the Bible. ఎప్పుడు అక్కడ కూర్చొని బైబిల్ చదివేవాడు. Writing notes. బైబిల్ నోట్స్ రాసుకుంటాడు. I think that is like a lasting memory I have of my Tata. మా తాతని గురించినటువంటి ఈ జ్ఞాపకాలు నాలో ఉండిపోతాయి. For us, when we think of Tata, తాతని గురించి మేము ఆలోచించినప్పుడు I think we are reminded of the word routine. ప్రతిదినము దేవుని వాక్యం చదివేవాడు. We are reminded of the word routine. దేవుని వాక్యం ప్రతిదినము తన అలవాటుగా చదివేవాడు. For our Tata, consistency was his principle. తర్వాత ఎడతెగక నిలకడగా చేసేటువంటి సంగతి ఆయన యొక్క నియమంగా ఉంది. I think his family will remember him for consistency in bedtime, mealtime, prayer time, work, family prayer and other activities. అంటే నిలకడగా ఉండేటువంటి అలాంటి వ్యక్తిత్వము, తర్వాత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా మా కుటుంబంలో మా తాతగారి మాదిరికరమైన లక్షణాలు మాకు జ్ఞాపకం ఉండిపోతాయి. But for us,
above all, he was consistent in his Christian faith. అయితే క్రైస్తవ విశ్వాసంలో తాను ఎడతెగకుండా నిలకడగా ఉన్నాడు. He always fought for God's truth. దేవుని యొక్క సత్యముల కొరకు ఎప్పుడు కూడా పోరాడేవాడు. He continuously prayed and interceded for others. ఇతరుల కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన విజ్ఞాపన చేసేవాడు. He gave his all in serving the church. సంఘమును సేవించడానికి కొరకే సమస్తమును అప్పగించుకున్నాడు. And he never stopped being generous. అయితే ఇతరులకు మేలు చేయ విషయంలో ఎప్పుడు కూడా ఆగిపోలేదు. He faced so many challenges boldly. ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. And he stood for the truth no matter what. సత్యమును ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఆయన ఉల్లంఘించలేదు, దాటిపోలేదు. I think for us as grandchildren and family and even extended family, అంటే మనవరాళ్ళుగా తర్వాత కుటుంబస్తులం అందరముగా we are all left with a great responsibility to carry this legacy forward to future generations. కాబట్టి మా తాతగారు మాకు విడిచిపెట్టినటువంటి మాదిరిని ముందుకు కొనసాగించేటువంటి గొప్ప బాధ్యత మా కుటుంబం పైన ఎంతైనా ఉంది. We're blessed with the hope that we will meet again at Jesus' feet. కాబట్టి యేసు ప్రభు యొక్క పాదముల చెంత మా తాతను మేము తిరిగి కలుసుకుంటామనేటువంటి నిరీక్షణ మాకుంది. In the meantime, we know our grandfather is in heaven with his dear Lord Jesus. అయితే ఈ మధ్య కాలంలో మా తాత యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడనేటువంటి నిరీక్షణ మాకుంది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.